హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్వేతా సిస్టర్స్. ఇవాళ స్పైసీ పితిక పప్పు, అదేనండి, వెల్లుల్లిపాయ కారంతో పెట్టి స్పైసీగా స్నాక్స్ చేసుకోవడం పితిక పప్పు. అది మొత్తం ఎలా చేయాలి అనేది నేను వివరించి చూపిస్తాను. మొదటగా ఇలా అనపకాయలు తీసుకొనేసి వాటిని పీల్ చేసేసుకొని నేను చూపిస్తున్న విధంగా విత్తనాలు తీసుకోవాలి. ఇవి ప్రాంతాల వారీగా పేరు వేరుగా ఉండొచ్చేమో. మా ప్రాంతంలో అయితే వీటిని అనపకాయలు అంటారు. వీటిని నేను 2 కేజెస్ తీసుకున్నాను. 2 కేజెస్ తీసుకొని పీల్ చేసుకున్నాను. కొద్దిగా ఈ ప్రాసెస్ అంతా చేసుకోవడానికి పేషెన్స్ చాలా ఉండాలి. కానీ మనము ఈ స్నాక్ని 1 ఇయర్ పాటు నిల్వ చేసుకోవచ్చు. ఏ విధంగా స్టోర్ చేసుకోవాలి, ఏ విధంగా వేయించుకోవాలి, ప్రతిదీ ఈచ్ అండ్ డీటెయిల్గా నేను క్లియర్గా చెప్తాను. మీరు స్కిప్ చేయకుండా వీడియో చూడండి. మనము ఇలా ఒలుచుకున్న తర్వాత ఈ గింజల్లోకి మనము నీళ్లు పోసుకోవాలి. నీళ్ళు పోసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. అప్పుడే మనము మార్నింగ్ స్కిన్ను తీయడానికి వస్తుంది. ఇది మార్నింగ్ అండి, బాగా నానాయి. ఇప్పుడు వీటిని ఎలా తీయాలి పీల్ అనేది నేను చూపిస్తాను. ఏం లేదండి, గింజ పట్టుకొని 2 ఫింగర్స్ మధ్య గట్టిగా ఒత్తినట్లయితే ఆ స్కిన్ ఊడిపోయేసి లోపల ఉన్న పప్పు మనకు బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా అన్ని గింజలు తీసుకొనేసి పక్కకు పెట్టుకోవాలి. ఈ పప్పుని ఇలా ప్రెస్ చేసేటప్పుడు కొద్దిపాటి నీళ్ళు అయితే ఉండాలి. అలా నీళ్ళు ఉంచుకోవడం వల్ల గింజలు డ్రై అవ్వకుండా మనకు ప్రెస్ చేసేటప్పుడు ఈజీగా వచ్చేకి ఆస్కారం ఉంటుంది. అందుకోసమే మనము గింజలు వేసిన గిన్నెలో నీళ్ళు ఉండేలాగా చూసుకోండి. ఇదిగో చూడండి, నేను నీళ్ళల్లో ఉండడం వల్ల మార్నింగ్కి మనకు ఈజీగా గింజకు ఉన్న పై లేయర్ని ఇలా ప్రెస్ చేసేదాన్ని మనము పితకడం అంటారండి. ఈ పితికిన తర్వాత మనకు ఈ విధంగా వస్తాయి. వీటిని పితికి పప్పు అంటారు. పితికిన తర్వాత ఈ పితికి పప్పులో వాటర్ లేకుండా చూసుకోవాలి. అందుకోసమే నేను టిష్యూస్ పెట్టి బౌల్లో ఉన్న గింజల్ని నేను చూపిస్తున్న విధంగా టిష్యూస్తో ఇలా రబ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల వాటర్ అంతా టిష్యూస్ మొత్తం పీల్చేసుకుంటాయి. ఇది మీరు గమనించినట్లయితే టిష్యూస్ కూడా ఇక్కడ నాకు బాగా మెత్తబడిపోయినాయి. అంటే ఉన్న వాటర్ని మొత్తం టిష్యూ అబ్జర్వ్ చేసింది. సో ఇక్కడ చూడండి, నాకు గింజలు కూడా చాలా పొడిగా తయారైపోయినాయి. వీటిని ఇప్పుడు మనము పక్కన పెట్టుకుందాం. మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఒలిచిన ఒక వెల్లుల్లిపాయ, అలాగే ఎండు కారము, అలాగే ఉప్పు, వీటిని మనం రెడీగా ఉంచుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనము ఈ వెల్లుల్లి కారాన్ని రెడీ చేసుకుందాము. మీకు రోలు ఉంటే రోట్లో వెల్లుల్లిపాయ, కారపొడి, ఉప్పు వేసి దంచుకోండి. లేదు అంటే మిక్సీలో వేసుకొని కచ్చా పచ్చాగా అయ్యేలాగా గ్రైండ్ చేసుకోండి. నేనైతే రోట్లో వేసుకొని, ఇదిగో నేను చూపిస్తున్నాను కదా, ఆ విధంగా మీరు కచ్చా పచ్చాగా దంచుకోండి. వెల్లుల్లి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. స్పైస్ కూడా మాకు వద్దు అన్న వాళ్ళు ఓన్లీ సాల్ట్ కూడా వేసుకోవచ్చు అండి. నాకు ఆల్మోస్ట్ దంచడం పూర్తి అయిపోయింది. ఇదిగో చూడండి, ఈ విధంగా వచ్చేలాగా దంచుకొని పక్కన పెట్టుకుందాము. నాకు ఇప్పుడు ప్యాన్ అయితే హీట్ అయ్యింది. హీట్ అయిన ప్యాన్లోకి మనము స్లోగా వేసుకోండి, లేదంటే ఇవి పొంగుతాయి. ఆయిల్ మొత్తం బయటకు పొంగిపోయి స్టవ్ అంటుకునే ప్రమాదం ఉంది. అందుకోసమే స్టవ్ సిమ్లో పెట్టుకొని కొన్ని గింజలుగా వేసుకుంటూ ఆయిల్లో బుడగలు తగ్గుతూ వస్తున్నప్పుడు నెమ్మదిగా మరికొన్ని వేసుకుంటూ వేయించుకోవాలి. గింజలు వేసిన తర్వాత మనము గెంటి పెట్టకూడదు. కొద్దిసేపు అలాగే వదిలేద్దాం. మీరు ఇక్కడ చూసినట్లయితే స్లోగా ఒక్కొక్కటి పైకి వస్తున్నాయి కదా. ఇప్పుడు మనం వేసిన గింజలు కుప్పగా ఉంటాయి, మధ్యలో అలానే ఉండిపోతాయి కదా. అందుకోసమే గరిటె ఇలా పెట్టుకొనేసి నేను చూపిస్తున్న విధంగా కదిపినట్లయితే మనము ఫస్ట్ వేసిన గింజలు, కొద్ది లేటుగా వేసిన గింజలు, ప్రతి గింజ ఈవెన్గా కాలుతాయి. ఈ విధంగా చేయడం వల్ల మనము లేకుండా అలానే వదిలేసామంటే ఫస్ట్ వేసినవి ముందు కాలిపోయేసి లేటుగా వేసినవి కొద్ది పచ్చిగా ఉండిపోతాయి. మీరు అందుకోసమే నేను చూపించిన విధంగా చేసుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ మీరు చూసినట్లయితే అన్ని గింజలు ఆల్మోస్ట్ పైకి వచ్చేసాయి. అంటే ఇప్పటికీ మనకు 90% గింజ వేగిపోయింది. మీరు ఈ స్టేజ్లో తీసినట్లయితే మనకి స్టోరేజ్ చేసుకోవడానికి కుదరదు. కాబట్టి మరొక 2 నిమిషాలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. అప్పుడే స్టోరేజ్కి, అంటే 1 ఇయర్ మీరు స్టోర్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రము కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. లేదంటే ఆయిల్ ఎక్కువ పట్టేసి మీరు స్టోర్ చేసుకున్నప్పుడు ఆయిల్ స్మెల్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు వేయించుకున్నారు కదా, వాటిని గిన్నెలో పక్కన పెట్టుకోండి.
మీరు చిన్న పెనం మాత్రం పెట్టుకోకండి, ఆయిల్ మొత్తం బయటకి పొంగిపోతుంది. పెద్ద ప్యాన్ పెట్టుకోండి. గుంతగా కాకుండా వెడల్పుగా ఉండే పెనంని పెట్టుకోండి. మనం ఇందాక గింజలు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, అవి ఆయిల్ ఆరకముందే అంటే వేడిగా ఉన్నప్పుడే మనము వెల్లుల్లి కారంని కూడా వేసుకొని మొత్తం గింజలకు అంతా పట్టేలాగా ఇలాగా కలుపుకోవాలి. మనకి ఇన్కేస్ ఇక్కడ సాల్ట్ తక్కువైతే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. వెల్లుల్లి కారం ఇష్టం లేని వాళ్ళు ఓన్లీ సాల్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని గింజల్ని వేయించుకొని వెల్లుల్లి కారం వేసి కలిపేసుకొని అన్నీ చల్లారిన తర్వాత ఒక 8 బాక్స్లో వేసుకొని 1 ఇయర్ పాటు తినవచ్చు.